కేసీఆర్ గారు కేసీఆర్ గారి మీద ఉన్న పాటలు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు. సో ఫస్ట్ మనం ఆ పాటతోనే స్టార్ట్ చేద్దామన్న ఈ ఇంటర్వ్యూ కూడా. సో ఏ పాటతో స్టార్ట్ చేస్తారంటే ఏం చెప్తారు? అంటే ఏ పాట ఏం లేదు, యూట్యూబ్లో మేము ఆల్రెడీ 4-5 పాటలు 25 సంవత్సరాల పార్టీ పండుగ మీద నేను రాయడం జరిగింది, సందీప్ పాడడం జరిగింది, సాకేత్ పాడిండు, దేశపతి సీనన్న రాజ్ పాడిండు, రస్మై బాలకృష్ణ చేసిండు. దాంట్లో ఒక పాట పల్లవి పాడతాం మీకోసం. అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారో. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారో. మొకా మీద 33 జిల్లలు గదిలేరో, అరే మొకా మీద 33 జిల్లలు గదిలేరో. అరే అందరి దారి ఎల్కా తుర్తి వైపే సాగెరో. మోకు గదిలే దండు గదిలే దండు గదిలేరో, ఆ దండులోన జెండా బట్టి నేనే పోతారో. పోరాటాల పొద్దు పొడుపు ఉద్యమాల ముద్దు బిడ్డ, పోరాటాల పొద్దు పొడుపు ఉద్యమాల ముద్దు బిడ్డ, గులాబీ జెండా బట్టి ఎల్కా తుర్తి బాటా బట్టు హట్. అరే కేసీఆర్ సారు కారు గదులుతుందిరో, ఆ గేరు మార్చి తెలంగాణ సుట్టానుందిరో. మన కేసీఆర్ సారు కారు గదులుతుందిరో, గేరు మార్చి తెలంగాణ సుట్టానుందిరో. అది. సో ఏంటన్నా అంటే పాట చూస్తే ఆ ఊపు అనేది ఇప్పుడే ఏమంటారు, ఆ సంబరం అంతా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు అనిపిస్తా ఉంది. ఉంటది. సో మరి ఏంటి ఎట్లా ఏం చెప్పదలుచుకో తెలంగాణ ప్రజలకు కానీ ఏం చెప్తారు మరి ఈ సభను ఉద్దేశించుకొని? ఏం చెప్పదలుచుకోలేదు, వాళ్ళకు తెలుసు. వాళ్ళు సార్ ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు చూడాలనా, సార్ ఎప్పుడెప్పుడు మాట్లాడతాడా, ఎప్పుడెప్పుడు వినాలనా, మాకు ఒక శని పట్టింది, ఆ శని ఎప్పుడు వదులుతుందిరా అని ఎదురు చూస్తున్నారు. స్వచ్ఛందంగా వీడికి రావడానికి ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది స్వచ్ఛందంగా ఈ పార్టీ కార్యక్రమానికి వస్తున్నారు. రేపు అది మనం చూస్తున్నాం. అంతే. ఒక ప్రశ్న అడుగుతాను. అయితే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద అంటే అనేక పాటలు పాడిళ్ళు, అయితే 6 గ్యారెంటీల అమలు విషయంలో విఫలమైందని మీ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా మంది చెప్తున్నారు, ప్రజలు కూడా కొంత చోట్ల మాట్లాడుతూ ఉన్నారు. సో మరి రేపు వచ్చే ప్రజలకు కానీ మీరు అంటే ఆ పాట రూపంలో చెప్పాలంటే ఏం చెప్తారు ఈ కాంగ్రెస్ పాలన? అంటే పాట రూపంలో అంటే రేపు జరిగేది మా పార్టీ పండుగ. మా పార్టీ పండుగలో మేము ఇంకొకరిని హైలైట్ చేసుకోదలుచుకోలేదు. మా పార్టీ, మా కేసీఆర్ సారు, మా పార్టీ నాయకులు ఎవరైతున్నారో, మా పార్టీ జెండా ఏదైతుందో ఆ జెండాను మా సార్ని మేము హైలైట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఇంకొకరి గురించి మాట్లాడదలుచుకోలేదు, ఇంకొకరి గురించి పాడదలుచుకోలేదు. ఇక్కడ ఎవరు ఫెయిల్ అయిపోయిళ్ళు, ఈ రాష్ట్రంలో ఎవరు సక్సెస్ అయ్యారు అనేది జనాలకు తెలుసు. రేపు వాళ్ళే వస్తారు, వాళ్ళే చెప్తారు. చివరికి ఒక పాట రూపంలో చెప్పాలంటే ఏం చెప్తారు కేసీఆర్ గారి గురించి? కేసీఆర్ గారి గురించి చెప్పాలి అని అంటే, బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందే ఈ రాష్ట్రం ఆవిర్భావం కోసం. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి పార్టీ ఇది. ఈ పార్టీని నిలబెట్టి ఆత్మగౌరవాన్ని బ్రతికించినటువంటి నాయకుడు బాపు కేసీఆర్. నేను రాసినటువంటి పాట, పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. పోరాటం అన్నది కొత్తగాదే ఓ తల్లి లచ్చువమ్మ, బాపు ఆరాట పడకుంటే రాష్ట్రమేదే నా తల్లి లచ్చువమ్మ. గులాబీ జెండా ఎత్తుకుంటా ఓ తల్లి లచ్చువమ్మ, బాపు కేసీఆర్ వెంట గదలిపోతా నా తల్లి లచ్చువమ్మ.